వెనిజులా భూకంప ప్రమాదంలో సమయం గడిచే కొద్దీ మృతుల సంఖ్య భారీగా పెరుగుతుంది. వెనిజులాలో ఇప్పటికే ఎమర్జెన్సీ ప్రకటించారు. 164 మందికి మృతుల సంఖ్య చేరింది. 1000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్లుగా తెలుస్తోంది. భూకంపానికి కొన్ని సెకండ్ల ముందే ఫోన్లకు అలర్ట్స్ కూడా వచ్చాయట. భూకంపం తాకడానికి ముందే గూగుల్ ఈ అలర్ట్స్ను పంపింది. భూమిలో మొదట వచ్చే స్వల్ప తరంగాలను తక్షణమే పసిగట్టేసి వెంటనే ఫోన్లకి యాక్సిలరోమీటర్లు అలర్ట్స్ను పంపాయి. ప్రజలు కొంతవరకు అప్రమత్తం అయ్యారు. బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ హెచ్చరికలు వచ్చినట్టుగా తెలుస్తోంది. స్క్రీన్ షాట్స్ను సోషల్ మీడియాలో నెటిజన్లు ఇప్పుడు షేర్ చేస్తున్నారు. అలాంటి ఒక స్క్రీన్ షాట్ని నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి మీరు చూడొచ్చు. అయితే ఈ భూకంప తీవ్రతకి ఇప్పుడు ఎంత భారీ నష్టం జరిగింది అనేది ఇంకా పూర్తిగా లెక్కగట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కొన్ని రోజుల పాటు సమయం పట్టేలా ఉంది కేవలం అక్కడ లెక్క కట్టడానికి మాత్రమే. చాలా ప్రాంతాల్లో చాలా పెద్ద పెద్ద భవనాలు ఉండాల్సిన చోట ఇప్పుడు చాలా చదునుగా కనిపిస్తోంది. అండ్ ఒక్కసారి అక్కడ ఆ ఎర్త్క్వేక్ టైంలో వచ్చినటువంటి ఇంపాక్ట్ మీరు చూడండి. చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సుమారుగా 6 గంటల ప్రాంతంలో వాళ్ళకి అలర్ట్స్ వచ్చినట్లుగా తెలుస్తుంది, గూగుల్ అలర్ట్స్. ఆ తర్వాత కాసేపటికే భూకంపం సంభవించింది. అధునాతన స్మార్ట్ ఫోన్లో అయితే యాక్సిలరోమీటర్ అనేటువంటి ఒక పరికరం ఉంటుంది. సాధారణంగా ఇది ఒక సెన్సార్. మీరు ఫోన్ని అడ్డంగా పట్టుకున్నప్పుడు స్క్రీన్ని ఆటోమేటిక్గా అది టర్న్ చేస్తుంది, మనందరికీ తెలిసింది. అయితే దీనివల్ల మరొక ఉపయోగం కూడా ఉంది. ఈ సెన్సార్ కంపనాలను కూడా గుర్తించగలుగుతుంది అంటూ మనకు తెలుస్తుంది. యాజ్ వీ ఆల్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఫీచర్స్ ఇన్ అవర్ ఫోన్. అంటే ఆటో రొటేషన్ మనకి తెలుసు కదా. సో అలాంటి ఒక ఫెసిలిటీ ఉన్నటువంటి ఫోన్స్లో జనరల్గా ఈ యాక్సిలరోమీటర్ అనేటువంటి పరికరం కూడా ఉంటుందంటూ తెలుస్తుంది. అయితే ఇది భూకంపానికి దారి తీసేంత బలంగా ఉంటే ఒకవేళ వైబ్రేషన్స్ కనుక వెంటనే గూగుల్ ఆండ్రాయిడ్ ఎర్త్క్వేక్ అలర్ట్ సిస్టమ్కు సిగ్నల్ పంపిస్తూ ఉంటుంది. సుమారుగా ఏ ప్రాంతంలో భూకంపం వచ్చే అవకాశం ఉందో కూడా చాలా ఇమ్మీడియట్గా అది చెప్తూ ఉంటుందట. అయితే ఒక స్మార్ట్ ఫోన్ నుంచి సిగ్నల్ అందిన వెంటనే గూగుల్ సర్వర్ ఆ ప్రాంతంలోని మిగతా ఫోన్లు అన్నిటికి కూడా ఆటోమేటిక్గా ఈ యాక్సిలరోమీటర్స్ని చెక్ చేసుకొని అత్యధిక ఫోన్లు ఇలాంటి ప్రకంపనలే కనుక గుర్తిస్తే, అంటే ఒక ఫోన్లో ఇలాంటి ప్రకంపనలు వచ్చిన తర్వాత ఈ వైబ్రేషన్స్ వచ్చాయని ఒక ఫోన్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఆ ఏరియాలో ఉన్నటువంటి మిగతా ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఉన్నటువంటి ఈ యాక్సిలరోమీటర్ని కూడా ఇవి అలర్ట్ చేస్తుంది. ఒకవేళ అక్కడ కూడా కనుక ఇలాంటి వైబ్రేషన్స్ నమోదైతే ఇమ్మీడియట్గా ఇది ప్రపంచవ్యాప్తంగా 200 ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ ఫీచర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఆ పర్టికులర్ జోన్స్లో ఉన్నటువంటి ఫోన్లన్నిటికి కూడా ఇమ్మీడియట్ అలర్ట్ని పంపిస్తుంది. సో గూగుల్ అలర్ట్ మనకి అందుబాటులోకి వచ్చేస్తుంది ఇమ్మీడియట్గా. సో దీనివల్ల చాలా వరకు సేఫ్గా బయటపడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ అలర్ట్ వచ్చి అసలు ఏంటి అలర్ట్ అని తెలుసుకునే లోపే చాలా ఫాస్ట్గా జరగాల్సిన నష్టం జరిగిపోయినట్లుగా తెలుస్తోంది. జనరల్గా భూకంపం అనేది కేవలం ఒక కుదుపు కాదు కదా, తరంగాల రూపంలో సంభవిస్తూ ఉంటుంది. అంటే మల్టిపుల్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. అయితే ఇనిషియల్గా ప్రైమరీ వేవ్స్ వస్తాయి. సెకండ్కి 6 కిలోమీటర్ల వేగంతో ఇవి ప్రయాణిస్తాయి అంటూ కూడా తెలుస్తుంది. ఆ తర్వాత సెకండరీ వేవ్స్ సెకండ్కి 3 నుంచి 4 కిలోమీటర్ల వేగంతో, అంటే కొంచెం స్లో డౌన్ అవుతాయి. ఈ భూకంపం వల్ల జరిగేటువంటి అత్యంత నష్టానికి ఈ వైబ్రేషన్సే కారణం అని కూడా చెప్తూ ఉన్నారు. అయితే సెకండరీ వేవ్స్ రావడానికి ముందే గూగుల్ సర్వర్లు ఈ సమాచారాన్ని సేకరించి అలర్ట్ ఇవ్వడానికి సమయం లభిస్తుంది. సో దీనివల్ల కొంత సేఫ్గా బయటపడడానికి అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. అయితే 2 రకాల అలర్ట్స్ వస్తాయి దీంట్లో అని కూడా చెప్తున్నారు ఆండ్రాయిడ్ ఫోన్స్లో. అంటే ఇప్పుడు వెనిజులాలో వచ్చినటువంటి అలర్ట్స్ని ఆధారంగా చేసుకొని నెక్స్ట్ టైం మీరు కూడా దీనికి సంబంధించి కేర్ఫుల్గా ఉండొచ్చు. ఒకటి బీ అవేర్ అలర్ట్, ఇది చాలా తక్కువ తీవ్రతతో ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు వచ్చేటువంటి సిగ్నల్. ఇక రెండోది టేక్ యాక్షన్ అలర్ట్, అంటే ఇక మధ్యస్థ లేదంటే తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఇది ఇక మీరు ఇమీడియట్గా బయటకు వెళ్ళిపోవాలి, సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోండి అని ఇది అలర్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు భారతదేశంలో కూడా ఈ ఆండ్రాయిడ్ ఎర్త్క్వేక్ అలర్ట్ సిస్టమ్ అందుబాటులో ఉన్నట్లుగా కనిపిస్తోంది. సో ఇప్పుడు వరుసగా జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ ఇంకా క్లియర్గా చూస్తే 7.2 అండ్ 7.5 మ్యాగ్నిట్యూడ్తో 2 భూకంపాలు కేవలం 1 నిమిషం వ్యవధిలోనే, ఒక భారీ భూకంపం 7.2 ఎర్త్క్వేక్ ఒకటి వచ్చింది. అది వచ్చిన తర్వాత అంతకంటే తీవ్రంగా వితిన్ 1 మినిట్లో 7.5 తీవ్రతతో మరింత భయంకరమైనటువంటి భూకంపం వచ్చినట్లుగా తెలుస్తుంది. భూకంప కేంద్రం కారకస్ నగరానికి పశ్చిమంగా, అంటే అక్కడి మెయిన్ సిటీ 160 to 170 కిలోమీటర్స్ దూరంలో ఉన్నట్టుగా తెలుస్తోంది రాజధాని కార్కస్ ప్రాంతానికి.
అలాగే చాలా ప్రాంతాలకు చాలా భవనాలు కూలిపోయాయి, రోడ్లు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూసినా సరే చాలా భారీగా ప్రాణ నష్టం సంభవించింది అంటూ తెలుస్తోంది. అయితే మరింత ప్రాణ నష్టం, ఇప్పటికే 1000 మందికి పైగా గాయపడ్డారు. అలాగే సుమారుగా 164 మంది ఇప్పటికైతే అఫీషియల్ కౌంట్ ప్రకారం, కానీ ఇంతకంటే ఎక్కువ మంది ఉండొచ్చు అని చెప్తున్నారు. మృతుల సంఖ్య మరింత భారీగా పెరగవచ్చు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. సో అక్కడ భారతీయుల సంఖ్య కాస్త తక్కువగానే ఉండడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఉన్న కొద్ది మందిలో పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా ఇప్పుడు అక్కడ విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా చాలా తీవ్రంగా నష్టపోయినట్లుగా తెలుస్తుంది, డ్యామేజ్ అయినట్లుగా. దీనివల్ల సర్వీసులన్నీ ఆపివేశారు. అండ్ మెట్రో అలాగే ట్రైన్ సర్వీసెస్ టెంపరీగా ఆపేశారు. అండ్ వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండొచ్చు అంటే ఇప్పుడు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ వేలాది మంది అంటున్నారు, 1000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని మనం చూస్తున్నాం. కానీ యాజ్ వి ఆల్రెడీ డిస్కస్డ్ 164 మెంబర్స్ ఇప్పటి వరకు చనిపోయినట్లుగా సమాచారం అందుతున్నప్పటికీ ఈ సంఖ్య మరిన్ని వందలు పెరగవచ్చు, ఈ మృతుల సంఖ్య అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఎంత నష్టం జరిగింది అనే ప్రశ్న వస్తే మేజర్గా అత్యంత ఎక్కువగా ప్రభావితమైనటువంటి ప్రాంతాలు కారకస్ అండ్ లాగోరియా. ఈ ప్రాంతాల్లో పూర్తిగా బిల్డింగ్స్, రోడ్స్, అలాగే పవర్ సప్లై ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఇప్పుడు వేలాది మంది సిబ్బంది ఈ రక్షణ చర్యల్లో పాల్పంచుకున్నారు. 20 కంటే ఎక్కువ ఆఫ్టర్ షాక్స్ కూడా నమోదయ్యాయంటూ తెలుస్తుంది. వాట్ ఈస్ దిస్ ఆఫ్టర్ షాక్ అంటే, ఒకసారి భూకంపం, చాలా తీవ్రమైనటువంటి భూకంపం వచ్చిన తర్వాత కొద్దిపాటి వైబ్రేషన్స్తో మరిన్ని ప్రకంపనలు సంభవించడం అనే వాటిని ఆఫ్టర్ షాక్స్ అంటారు. అంటే మరి తర్వాత చిన్న చిన్న భూకంపాలు రావడం. సో ఇలాంటివి 20 కంటే ఎక్కువ నమోదయ్యాయి. అంటే మేజర్ ఇంపాక్ట్ 7.2 అండ్ 7.5 మ్యాగ్నిట్యూడ్తో 2 భూకంపాలు సంభవిస్తే ఆ తర్వాత 20కి పైగా చిన్న చిన్న భూకంపాలు కూడా సంభవించాయి అని చెప్తున్నారు. అలాగే ఇప్పటి వరకు భారతీయులు ఎక్కడా కూడా మరణించినట్లుగా సమాచారం లేదు, గాయపడినట్లుగా కూడా అధికారిక సమాచారం అయితే లేదు. దీనికి సంబంధించి ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుంది. ప్రధాని మోదీ కూడా వెనిజులాకు ఆయన తన సానుభూతి తెలియజేశారు. అవసరమైన సహాయం అందించడానికి కూడా భారత్ సిద్ధంగా ఉందంటూ ఒక ప్రకటన చేసినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇది సిస్మిక్ డబ్లెట్ అని పిలిచేటువంటి ఒక అరుదైనటువంటి ఘటన. అంటే చాలా తక్కువ సమయంలో 2 భారీ భూకంపాలు సంభవించడం. డబ్లెట్ ఆ పేరులోనే ఉంది, మీరు చూస్తున్నారు, సిస్మిక్ డబ్లెట్ అని దీన్ని పిలుస్తారు. అంటే ఇమీడియట్గా వితిన్ 1 మినిట్ గ్యాప్లోనే 2 భారీ భూకంపాలు సంభవించాయని దీని అర్థంగా కనిపిస్తుంది. అయితే మొదటి ప్రకంపంతో చాలా బలహీనమైనటువంటి భవనాలు పడిపోయాయి, ఎందుకంటే 7.2 మ్యాగ్నిట్యూడ్ అది. తర్వాత 7.5 వచ్చింది, మరింత తీవ్రమైనటువంటి ప్రకంపనలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా అమెరికా పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ప్రమాదకరమైనటువంటి స్థాయి అలలు ఏర్పడే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ కూడా కొద్దిపాటి నష్టం జరిగే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలకి సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసినట్లుగా మనకు తెలుస్తోంది. అసలు ఈ భూకంపాల తీవ్రత ఎలా ఉంటుంది? ఇప్పుడు 2 భూకంపాలు, ఒకటి 7.2, ఒకటి 7.5 నమోదైంది కదా. సో డిఫరెన్స్ ఎలా ఉంటుంది? ఆ 3 మ్యాగ్నిట్యూడ్లోనే ఎంత డిఫరెన్స్ వస్తుంది, ఎంత భయంకరమైనటువంటి నష్టం జరుగుతుంది అనేది ఒకసారి మనం చూడొచ్చు. రెక్టర్ స్కేల్ మీద 7.5 తీవ్రత భూకంపం అనేది చాలా శక్తివంతమైంది. జనరల్లీ విసి బిలో 4 కనుక వస్తే చాలా చిన్న భూకంపంగా చెప్తూ ఉంటారు. 4 నుంచి 5.5 లేదా 6 తీవ్రత వస్తే భారీ భూకంపం. ఇక 6.5 నుంచి ఇంకా ఎక్కువ 7, 8 ఒకవేళ నమోదైతే, ఇప్పుడు 7.5 వరకు నమోదైంది, అంటే అత్యంత తీవ్రమైనటువంటి భూకంపంగా దీన్ని చూస్తూ ఉంటారు. గత 125 సంవత్సరాల్లో అక్కడ నమోదైనటువంటి అత్యంత బలమైన భూకంపాల్లో ఇదొకటి అని కూడా వీళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు అంచనా వేస్తున్నట్లుగా కనపడుతుంది. అయితే 7.5 తీవ్రత భూకంపం అంటే ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనేది ఒకసారి మనం చర్చించుకోవచ్చు. రెక్టర్ స్కేల్ మీద ప్రతి 1 పాయింట్ పెరుగుదలతో భూకంప శక్తి సుమారుగా 32 రెట్లు పెరుగుతుంది. అంటే జస్ట్ ఇమాజిన్, 7.2 మ్యాగ్నిట్యూడ్తో మొదట భూకంపం వచ్చింది, తర్వాత 7.5 వచ్చింది, అంటే డిఫరెన్స్ 3 మ్యాగ్నిట్యూడ్ డిఫరెన్స్ కనిపిస్తుంది. అయితే ఈ 3లోనే 0.3లోనే చాలా తీవ్రత నమోదవుతుందని చెప్తున్నారు. అంటే 1 పాయింట్ డిఫరెన్స్లోనే 1 పాయింట్ డిఫరెన్స్లో 32 టైమ్స్ దాని ఇంపాక్ట్ పెరుగుతుందట. అంటే 7 నుంచి లేదంటే 6 నుంచి 7కి 6 తీవ్రతతో ఒక భూకంపం వస్తే
ఒకవేళ దాని తర్వాత 7 తీవ్రతతో కనుక భూకంపం వచ్చింది అంటే ఆ 1 పాయింట్ డిఫరెన్స్లోనే 32 టైమ్స్ ఇంపాక్ట్ ఉంటుంది అని కూడా చెప్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే, ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఒక 6 మ్యాగ్నిట్యూడ్లో కనుక ఒక బలమైన ఒక 10 కేజీల వెయిట్ పడింది అంటే, అలాగే 7 వచ్చేసరికి అంటే 1 పాయింట్ డిఫరెన్స్ వచ్చేసరికి 32 టైమ్స్ ఇది పెరుగుతుంది. అంటే 32 ఒక కేజీ వెయిట్ పడడానికి 32 కేజీస్ వెయిట్ పడడానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అంత ఇంపాక్ట్ ఒక 1 పాయింట్లో మనకు తెలుస్తూ ఉంటుందంటూ చెప్తున్నారు. సో 0.3 డిఫరెన్స్ అంటే ఎంత తక్కువగా వేసుకున్నా ఒక 10 టైమ్స్ ఇంపాక్ట్ కనిపించింది. అంటే మొదట 7.2 కంటే 10 టైమ్స్ ఎక్కువ ఇంపాక్ట్ 7.5లో ఇక్కడ కనిపిస్తుంది. పూర్తిగా భవనాలన్నీ కూడా కూలిపోయినట్లుగా తెలుస్తుంది. అంటే జస్ట్ ఇమాజిన్ ఇఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఎర్త్క్వేక్ హ్యాపెన్స్ ఇన్ ఇండియా, చాలా భయంకరమైన నష్టం ఇక్కడ జరిగి ఉండేది అని కూడా చెప్తున్నారు. అంటే దాని ఇంపాక్ట్ చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఇప్పుడు సుమారుగా ఈ మృతుల సంఖ్య మరొక గంటన్నరలో మరింత బెటర్ ఎస్టిమేషన్స్ రావడానికి అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికైతే 164 మంది ప్రాణాలు కోల్పోతే ఈ సంఖ్య 1000 దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ అధికారుల అంచనాల ప్రకారం చూస్తే కొన్ని వేల మంది ఈ శిథిలాల కింద చిక్కుకొని ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అండ్ మరొకసారి అక్కడ వచ్చినటువంటి అలర్ట్ మీకు కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్లో, ఆండ్రాయిడ్ ఫోన్స్లో వచ్చేటువంటి అలర్ట్ ఇప్పుడు మన ఫోన్స్లో కూడా ఈ అలర్ట్ వస్తుంది. ఒకవేళ మన మొబైల్స్లో ఎవరికైనా సరే ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడే వాళ్ళకి అండ్ మీ ఫోన్లో ఆటో రొటేషన్ ఫీచర్ అనేది ఉంటుంది. అలాంటిది ఉన్న ప్రతి ఫోన్కి కూడా ఈ అవకాశం ఉంటుంది. ఈ గూగుల్కి సంబంధించినటువంటి హెచ్చరికలు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. ఇన్ కేస్ ఒకవేళ నెక్స్ట్ ఎప్పుడైనా మీకు అలాంటి హెచ్చరికలు వస్తే ఖచ్చితంగా వాటిని మీరు నిర్లక్ష్యం చేయొద్దు. అండ్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో మాత్రమే ఈ అలర్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. సో మీ అభిప్రాయాలు ఏంటి ఈ అంశానికి సంబంధించి? మీకు ఏమనిపిస్తుంది? స్మార్ట్ ఫోన్లో యాక్సిలరోమీటర్ అనేటువంటి ఒక చిన్న డివైస్ ఉంటుంది ఈ ఆండ్రాయిడ్ అండ్ ఎస్పెషల్లీ ఆటో రొటేషన్ ఫీచర్ ఉన్నటువంటి ఫోన్స్లో. సో మన దగ్గర కూడా చాలామంది దగ్గర ఈ ఫోన్స్ ఉన్నాయి. మన అందరి ఫోన్లో ఈ ఆప్షన్ ఉంటుంది. సో బీ కేర్ఫుల్. నెక్స్ట్ ఒకవేళ ఎప్పుడైనా మీకు ఇలాంటి అలర్ట్ వస్తే వెంటనే మీరు సిద్ధం కండి, జాగ్రత్త పడండి. అండ్ మరొకసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి స్క్రీన్ షాట్లో మీకు కనిపిస్తుంది ఏ రేంజ్ ఆఫ్ అలర్ట్స్ వస్తాయి. 3 టైప్స్ ఆఫ్ అలర్ట్స్ వస్తూ ఉంటాయి జనరల్గా. అంటే మీరు అలర్ట్ అవ్వండి అని చెప్పడం మొదటి అలర్ట్, రెండోది ఇక మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పడం రెండో అలర్ట్గా చెప్తున్నారు. రెండో అలర్ట్ వచ్చింది అంటే చాలా తీవ్రమైనటువంటి నష్టం జరగబోతోంది అనేది అవి సిగ్నిఫై చేస్తున్నాయి. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఏంటి? అండ్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని నేను మీకు మరింత క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి